143 మూవీ టైంలో అండి బేసికల్గా ఆ సినిమా సూపర్ హిట్. పూరి గారు కెరియర్లో కూడా చాలా పీక్స్లో ఉన్నారు. ఈ సినిమాకి ఆయన డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. ఈ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఒక బ్రదర్గా పూరి జగన్నాథ్ గారి నుంచి మీకు వచ్చినప్పుడు మీ వైపు నుంచి ఉండే ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ ఏంటండి ఆ టైంలో? ఆయన ఒక రాముడైతే నేను ఒక లక్ష్మణుడు టైప్లో ఉందిందా? లేదండి. సరే అండి, లేదు. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. లేదు చెప్తున్నాను. మీరు రాముడు అంటే లక్ష్మణుడు అన్నారు కదా, కాదండి. ఆయన మాకు ఎప్పుడు కూడా బ్రదర్ కాదు, దశరథుడు లాంటిడే. అది నాకు కానీ మా రెండో బ్రదర్కి కానీ మేము ఫాదర్ తర్వాత ఫాదర్ అంతే. సో అది అయితే ఎప్పుడూ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అన్నయ్య దగ్గర పనిచేశా. హీరోని చేద్దాం అని అనుకున్నారు అంటే నా మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. సో ఒక బ్రదర్గా ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది, లేకపోతే ఇంకొక బ్రదర్లకి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే నేను చూసిన మా అన్నయ్యలో ఏంటంటే దానికి ఎప్పుడు వెనకడ్డు, అంటే సపోర్ట్ చేయడానికి, బ్యాకప్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో చాలామంది ఒక లెక్కలు వేస్తూ ఉంటారు కదా, ఈ లెక్కలు అక్కడ ఉండవు. ఓ వండర్ఫుల్. ఉండవండి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు సినిమా తీద్దాం, దీనికి ఒక లెక్క. ఇంట్లో కూడా అంటే వదిన దగ్గర నుంచి కూడా అలాంటిదే ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన ఎప్పుడూ కూడా ఈయన్ని ఎలా నిలబెడదాం, లేకపోతే మా రెండో బ్రదర్ని ఏంటి ఇప్పుడు నువ్వేంటి పాలిటిక్స్, ఏంటి సపోర్టు, ఓకే ఇటు సపోర్ట్. ఇది ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అలాగే ఉందా అండి? అన్నయ్యకైనా ఉందండి. పూరికి మీకు కూడా ఇప్పటికీ అదే ఉంది. బ్రదర్సే కదండి రిలేషన్. అదే అంటున్నా, అప్పటికి ఉన్న గ్రాటిట్యూడ్ ఫీలే కాకుండా ఉంటుంది కదా ఓవరాల్గా ఉంటుంది, ఉంది. నాట్ టు డిగ్ డీప్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ అండి, బట్ స్టిల్ ఒక చిన్న పాయింట్, లావణ్య గారికి పూరి గారికి మధ్యలో ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? మంచిదే ఉంది కదండి, స్ట్రాంగే కదండి. సో ఇద్దరు అంటే ఎప్పుడో అన్నయ్య లవ్ చేసి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నది. సో ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారు. బయట వస్తున్న రూమర్స్కి సంబంధించి కానీ ఉంటాయి, ఆ రూమర్స్ మామూలుగా ఉంటాయి కదండి. బట్ అదే అంటున్నాను నేను, ప్రాక్టికల్గా ఇద్దరు బాగుంటారు ఇప్పుడు కూడా. 2000లో మీ బంపర్ ఆఫర్ రిలీజ్ అయిన తర్వాత, ఇందాక నేను అడిగిన నా ఫస్ట్ క్వశ్చన్, గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా అన్న. 2010 ఆ టైంలో బంపర్ ఆఫర్ తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పటిదాకా సినిమా లేకపోవడానికి మధ్యలో ఉన్న రీజన్స్ మీరు చెప్పిన కరోనా కానీ, సినిమాలన్నీ స్లోగా పట్టాలెక్కడం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఆఫ్టర్ సచ్ బ్రేక్ మళ్ళీ సినిమాలు చేసేటప్పుడు వాట్ వాజ్ దట్ వన్ ఫీలింగ్? ఈ సినిమా చేస్తే నేను ఇలా చేయాలి, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ అయితే నేను చేయాలి, నా వైపు నుంచి నేను ఈ కరెక్షన్స్ చేసుకొని ప్రేక్షకుల ముందరికి వెళ్ళాలి. సో అట్లా మీ సెల్ఫ్ టాక్, ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ సాయిరామ్ శంకర్ ఏంటి అంటే ఏం చెప్తారు? 2009 తర్వాత నేను చాలా నాకు నచ్చిన సినిమాలే మంచి ప్రాజెక్టులు చేశానండి. ఒకటి శ్రీహరి గారితో చేశాను నేను, ఒకటేమో మన శరత్ కుమార్ గారితో. అవును. సో ఇలా కాంబినేషన్స్, మంచి బడ్జెట్స్, మంచి కథలు. అంటే మంచి కథలు అంటే నాకు నచ్చిన కథలు, ప్రొడ్యూసర్కి అందరికీ నచ్చిన కథలు. సో అక్కడి నుంచి ఏంటంటే అనుకున్నది మనకి జరగలే. అంటే ఈ సినిమా ఆడుద్ది, రీజను కథ ఓకే, ఇంకొక సినిమా ఆడలేదు, రీజను రిలీజింగ్ ప్రాబ్లం, టైం ప్రాబ్లం, లేకపోతే పబ్లిసిటీ ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ కథలోనే కాదండి, నేను ఎంచుకున్న కథే కాదు, రిలీజింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఓకే. సో ఈ సినిమాకి ఈ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ మనం అది చేయకూడదు అంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళేవాడిని. బట్ ఆ టైంలో ఇంకొకటి ఏదో వచ్చేది, ఆ గ్యాప్లో వచ్చినాయన్నీ అలానే వచ్చినాయండి. ఒకటి మనకి సీమాంధ్ర ప్రాబ్లమ్స్లో ఒక సినిమా వచ్చింది, ఒకటేమో డిమానిటైజేషన్స్ దాంట్లో వచ్చింది. సో ఏంటంటే అది మేము ప్లానింగ్ చేయలేదు, ప్రొడ్యూసర్ కూడా అలా ప్లాన్ చేయరు, తప్పని పరిస్థితి అక్కడ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు డెసిషన్ తీసుకున్నది కొంచెం రాంగ్ అయింది. సో ఎప్పుడు కూడా ప్రతి సినిమా ఒక లెసన్ అండి, లెసన్ ఇది. ఈ సినిమాలో ఇలా జరిగింది, ఈ సినిమాలో జరగకూడదు అంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. లేదు ఈ సినిమాలో ప్రాబ్లం జరిగింది, ఈ సినిమాలో అదే ప్రాబ్లం వస్తున్న ప్రాబ్లం జరుగుతుంది, ఇంకొకటి ఏదో కొత్తగా మనల్ని ఛాలెంజ్ కాదు, మనల్ని ఒక పాజిటివ్ వైపు డ్రైవ్ చేసేది మనకు దొరకవచ్చు. సో మనం ఏది గెస్ చేయలేం, సినిమాని నమ్మాం, సినిమా చేసుకుందాం, రిలీజింగ్ డేటు, దాన్ని ఎలా పుష్ చేయాలి, ఎలా థియేటర్లను పట్టాలి, అంతే.
సో ఈ సినిమాకి ఇంతవరకు చేసే దాంట్లో ఆ టీంలో మీరు కూడా ఉన్నారు అయితే ఆ బ్రెయిన్ స్టామింగ్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్న విషయానికి సంబంధించి కావచ్చు, మీ పాత్ర కూడా డెఫినెట్లీ ఉంటుంది అయితే ఈ ఒక పదం ప్రకారం ఉందండి డెఫినెట్గా ఉంది. ఇప్పుడు అంటే రిలీజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం చేశారండి సో దట్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ ఛాలెంజెస్ మనం ఇదివరకు కంటే ఇప్పుడు ఓవర్కమ్ అయ్యాము అనుకునేవి సినిమా పరంగా ఏమున్నాయి? ఫస్ట్ పబ్లిసిటీ అండి. విలన్ పబ్లిసిటీతో 100కి 100 కొట్టేసారు. అదే అంటున్నా. మాకు నిజంగానే మీరు అంటే థియేటర్కి రప్పించడానికా అన్నారు? అవును, రప్పించడానికే. సూపర్ అసలు. కాకపోతే సినిమాలో లేనిది మేము పబ్లిసిటీ చేయట్లేదు, సినిమాలో ఉన్నదాన్నే మిమ్మల్ని అడుగుతున్నాం. అదేంటి ఛాలెంజ్ కాదు, మీరు చెప్పండి తీసుకెళ్ళండి, డబ్బులు మీరు చెప్పాలనే నేను అనుకుంటున్నాను. చెప్తే 10,000 నాకు హ్యాపీ, చెప్పలేకపోతే వెరీ హ్యాపీ. ఎలా అయినా హ్యాపీ మాత్రం కామన్. సో ఆ పబ్లిసిటీ మాకు ఉపయోగపడింది. ఇకపోతే థియేటర్స్ మనం ప్లాన్ చేసుకోవాలి, డేట్ కరెక్ట్గా లాక్ చేయాలి. Feb 7th లాక్ చేసామండి. ఇప్పుడు థియేటర్స్ ఎప్పుడు దొరుకుతాయి అంటే ఈ ట్రైలరు మీరన్న ఈ కాంటెస్ట్ అంతా రీచ్ అయ్యేటట్టు మనం చేయాలి. బయర్స్కి ఆడియన్స్కి కాన్ఫిడెన్స్ రావాలి. ఆల్రెడీ వచ్చింది ట్రైలర్, చాలా 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 బాగుంది. అవునండి, అదొకటి బాగా రీచ్ అయిందండి. మీ వరకు రీచ్ అయిందంటే హ్యాపీ. మా వరకు ఏంటండి, మొత్తం అసలు 2 తెలుగు స్టేట్స్లో మారుమ్రోగిపోతుంది. నేను ఏదో మీరున్నారని చెప్పట్లేదు, నిజంగా బాగుంది. నిజమండి. ఇప్పుడు అది రీచ్ అయింది ఇప్పటికి. అది మేము నా సినిమా చాలా రోజుల తర్వాత అది రీచ్ అయింది. సో ఇప్పుడు మనం చేసే పబ్లిసిటీ, మనం చేసే ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్లో మనం చేసేది బయ్యర్స్కి కానీ ఆడియన్స్కి కానీ మనం ఓకే అని అనిపిస్తే మాకు ఈజీ అయిపోద్ది. సో మా మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు సినిమా పరంగా సినిమా పాస్ అండి. సినిమా డౌట్ లేదు అసలు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అమెజాన్ చూస్తామండి, నెట్ఫ్లిక్స్ చూస్తాం, సినిమాలు చాలా వస్తుంటాయి, బట్ ఒరిజినల్స్ ఉంటాయి. ఒరిజినల్స్ ఉన్న క్వాలిటీ మిగతా సినిమాలు ఉండవు. ఆ ఒరిజినల్స్ ఏ క్వాలిటీయో, ఏ స్టాండర్డ్లో ఉంటుందో, ఏ మేకింగ్ రేంజ్లో ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోదు ఈ సినిమా. వండర్ఫుల్. తీసిపోదు. సో ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్లీ హై అని చెప్పి. హై అండి. ప్రొడక్షన్ కానీ, మేకింగ్ వాల్యూస్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ, లేకపోతే ఆర్ట్ డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ అసలు చాలా అంటే నాకు ఆనందం ఏంటంటే రేపు నెట్ఫ్లిక్స్లో నా సినిమా ఆ నెట్ఫ్లిక్స్తో సమానంగా ఉంటుంది. వండర్ఫుల్. నిజమే, సూపర్. సో అంత రావడానికి రీజను ఒకటి డైరెక్టర్, 2 టెక్నీషియన్స్. సో అంటే టాప్ 10 ఇండియాలో టాప్ 10 తీసుకుంటే ఒక డిఓపి ఆయన, అంటే గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మీరు చూసే ఉంటారు, దేవిడి చాందినిబర్, ఆ డిఓపి వచ్చేసారు. గోపి సుందర్ గారు, రాహుల్ రాజ్ గారు మ్యూజిక్. సో ఇలా డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చినాయండి, మంచి టెక్నీషియన్స్ వచ్చారు. సో మీ అందరి ఎఫర్ట్స్ డెఫినెట్లీ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ సగం హిట్ సాధించేశారనే మాట్లాడతాను నేను, బికాజ్ నిజంగా ట్రైలర్ చాలా బాగుంది కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, టు బి వెరీ ఆనెస్ట్, జనాలు మిమ్మల్ని హీరోగా యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ మీ 3 ఫిల్మ్స్ వర్ లైక్ సూపర్ హిట్, లాంచ్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా ఆ సినిమాలన్నీ సూపర్ హిట్టే. మీరు ఏది పట్టుకున్నా పీపుల్ యాక్సెప్టెడ్ యూ ఇన్ వాట్ ఎవర్ రోల్ యూ ప్లేడ్. కానీ ఒక హీరోగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యే టైంలో మీకు మీరే సరిగ్గా న్యాయం చేసుకోలేదేమో టు కంటిన్యూ దట్ స్టార్డమ్ అన్నది మాత్రం ఒక ఫీలింగ్ ఉండింది నాకు. వాట్ యూ సే అబౌట్ దట్? మీది రాంగ్ అండి. ఓకే, ప్రూవ్ మీ రాంగ్ సార్, ఐ విల్ బి మోర్ హ్యాపీ దెన్ దట్. యాక్సెప్ట్ చేశారు నిజంగానే, మీరు అన్నది సక్సెస్ అయింది. సో తర్వాత మన సినిమా ఆడకపోతే, మనం ఎంచుకున్న కంటెంట్ జనాలకి నచ్చకపోతే కదండి, సో అది నాది రాంగ్, అంటే ఆ కంటెంట్ రాంగ్. నేను కంటెంట్ రాంగ్ అవ్వచ్చు, మీరు ఇందాక అన్నట్లుగా ఎక్కడో ఒకటి మిస్టేక్ టెక్నికల్గా కావచ్చు, అంతే. అంటే ఇది నా ప్రాబ్లం, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇంతకుముందు సినిమాలు కూడా. సో అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసే సినిమా నేను ఇవ్వలేకపోయాను, అంతే. ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ రెడీగా చూస్తారు, ఓకే బాగుంటుంది డెఫినెట్గా, ఓకే ఇప్పుడు కూడా బంపర్ ఆఫర్ చెప్తారు, లేకపోతే 143 చెప్తారు, ఇంకా గుర్తుంది. ఆ గుర్తున్న దాన్ని ఒక్కసారి మనం తీసుకెళ్ళాను అనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఒక పథకం ప్రకారం.